ప్రముఖ సినీ నటి జయప్రద సోదరుడు రాజాబాబు ఫిబ్రవరి 27న పరమపదించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. యాక్చువల్గా గోదావరి పుష్కర ఘాట్కి అస్థికలు నిమజ్జనం చేసినప్పుడు వీడియోలు ఫొటోస్ చూసినప్పుడు జయప్రదలో విషాద ఛాయలు స్పష్టంగా కనిపించే, అంతేకాకుండా వృద్ధాప్యపు ఛాయలు కూడా బాగా కనిపించాయి. అప్పటి జయప్రద ఇప్పుడు జయప్రద చూసుకుంటే ఇంత తేడా వచ్చిందా అనే అభిమానంతో కూడా బాధపడటం కూడా జరిగింది. ఫేస్లో బాగా మార్పు వచ్చింది. అయితే ఆవిడ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఈ సోదరుడు రాజాబాబు విషయానికి వస్తే ఎప్పుడు కూడా వెనంటూ ఉండేవాళ్ళు. షూటింగ్లకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఉండేవాళ్ళు. చెల్లెలు సినిమాల విజయం పరంపర చూసి రాజబాబు కూడా ఒక మనస్సు అనేది ఉండేది. నేను కూడా హీరో అవ్వాలని చెప్పేసి ఆ కోరిక ఉండటంలో తప్పలేదు కూడా. ఆ కోరిక నెరవేర్చుకుందామని ఆయన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం రాజమండ్రి రోమియో అని చెప్పేసి ఆ సినిమా ద్వారా నెరవేరింది. ఇది డిసెంబర్ 14, 1984 సంవత్సరంలో రిలీజ్ అయింది. హీరోయిన్ దేవి ఇంట్రడ్యూస్ చేశారు. అందులో జయమాలిని ఒక ముఖ్య పాత్ర వహించారు. అలాగే ప్రసాద్ రెడ్డి అని దీనికి డైరెక్షన్ చేశారు. ప్రొడ్యూసర్ కూడా రాజాబాబే. సో రాజబాబు అంటే ఇంకెవరు కాదు, వెనకాల బిహైండ్ జయప్రద పెట్టుబడి పెట్టారు. సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత దురదృష్టం వెంటాడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తే ఎన్టీ రామారావుకి కాడెద్దు ఎకరం నేల అది ఘోర పరాజయం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఒక మార్నింగ్ షోస్ మాత్రమే ఆడింది, అంతే. ఆ తర్వాత షోస్ పడలేదు. ఈ సినిమా కూడా అంతే. మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల మార్నింగ్ షోస్ తర్వాత ఈ సినిమాని తీసేశారు. అప్పుడు అందరూ అనుకున్న సమాచారం ఏంటంటే రాజమండ్రిలో మాత్రం 2 రోజులు ఆడిందని, అంతే. అంత ఘోరమైనటువంటి డిజాస్టర్. దాంతో జయప్రదకి తీవ్రమైన ఆర్థిక నష్టం వచ్చింది. ఆవిడ సంపాదించిన ఆస్తుల్లో చాలా భాగం ఈ సినిమాల నష్టాల పరంపరలో బదలాగా పోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కూడా. అది నిజం కూడా. అయితే ఆవిడకి సోదరు అంటే మమకారం. సరే తమ్ముడు రామ్ కుమార్, అతను కూడా హీరోగా చేద్దామని చెప్పి 1990లో అంటే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ప్రయత్నం చేశారు. అదే జస్టిస్ రుద్రమదేవి. శరత్ బాబు, జయప్రద, రామ్ కుమార్. ఈ సినిమా కూడా ఒక విజయం పరంపరలోకి వెళ్తుందని చెప్పి అనుకున్నారు, కానీ అది కూడా పరాజయాన్నే చవి చూసింది. అందులో ఆవిడ పెట్టుబడి ఉంది, అది కూడా పోయినటువంటి ఇది కూడా జరిగింది. ఆ విధంగా ఆర్థికంగా ఆ రోజు సినిమా నిర్మాణంలో జయప్రద చాలా దెబ్బతిన్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో బయటికి పేరు చెప్పకపోయినా కూడా పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు చాలా వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆవిడకి సినిమా థియేటర్ కూడా కట్టారు ఆవిడ. ఆ సినిమా థియేటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల అది కూడా నష్టాల పరంపరలోకి వెళ్ళింది. ఈ విధంగా ఆవిడ బిజినెస్ అనేది ఆవిడకి అచ్చిరాల. ఏ వ్యాపారం అయినా సరే డబ్బులు వస్తాయి అనుకుంటే పోవడమే జరిగింది. ముఖ్యంగా ఆవిడకి శాపం ఏంటంటే రెండో పెళ్లి అయినటువంటి శ్రీకాంత్ రావునాథ్ అని పెళ్లి చేసుకోవడం. ఎంతో ప్రేమించింది, ఆరాధించింది, తన జీవితంలో భాగస్వామిగా ఎంచుకుంది. పైగా అతను ఒక పెళ్ళి అయినా కూడా రెండో పెళ్లి ఆవిడ చేసుకుంది. అయితే ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే శ్రీకాంత్ రావునాథ్ మొదటి భార్య ఒక కండిషన్ పెట్టింది. సినిమా చేసినటువంటి జయప్రద నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు కనటానికి వీల్లేదని ఎవరికీ తెలియకుండా ఆ కుటుంబ నేతను ఆపరేషన్ చేయించేసింది. ఇది జయప్రద కూడా తెలియదు. శోభనం రోజున ఈ వార్త శ్రీకాంత్ రావునాథ్ చెప్పినప్పుడు జయప్రద ఒకసారి కిన్నురాలు అయిపోయింది. ఆమె గుండె పగిలిపోయినట్టుగా రోధించింది కూడా. తర్వాత కల్లా పిల్ల కలకపోవటం వల్ల తన అక్క సౌందర్య కొడుకునే తన కొడుక దత్తత తీసుకుని ఈ మధ్యకాలంలో కూడా పెళ్లి కూడా చేసింది. ఈ మధ్యకాలం అంటే దాదాపు ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఈ విధంగా జీవితంలో ఒక విషాదం అనేది ఎప్పుడో కూడా ఆవిడ వెంటాడుతూ వచ్చింది. ఈ పిల్లలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈవిడ అసలు 14 సంవత్సరాల వయసులోనే సినిమా రంగ ప్రవేశం చేశారు. 1962లో జన్మించినటువంటి జయప్రదకి ఇప్పుడు వయసు 63 సంవత్సరాలు. ఒక పక్క సాజినటి జయసుధ దాదాపు ఇదే వయసు కలిగినా కూడా ఇప్పటికీ కూడా ఆవిడ కొంతవరకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అది కొంత ఈవిడలో లోపించిందని ఈ మధ్య చూస్తే మనకు అనిపిస్తోంది. అయితే జయప్రద తన సినిమా కెరీర్లో చూసుకుంటే అంతులేని కథ. బాలచంద్ర డైరెక్షన్లో ఇది తమిళంలో వచ్చింది. తమిళంలో సుజాత నటించింది. సుజాతకి యాక్చువల్గా తెలుగులో కూడా ఆవిడనే నటింప చేయాలని చెప్పి బాలచంద్ర అనుకున్నారు. కానీ ఆవిడకి తమిళ్ తప్ప తెలుగు రాదు సుజాతకి.
దాంతో ఏం చేశారంటే ఎవరు బాగుంటారని సెట్ చేసినప్పుడు జయప్రదని ఎంచుకున్నారు. జయప్రదకి అప్పటికి వయసు 14 సంవత్సరాలు. క్యారెక్టర్ కనుక చూసుకుంటే ఒక పెద్ద తరహా క్యారెక్టర్. దాంతో ప్యాడింగ్ అది చేసి మేకప్ టెస్ట్ చేసి ఈ సినిమా తీశారు. ఎవరు నమ్మరు, 14 ఏళ్ల వయసులో అంత బాధ్యతాయుతమైనటువంటి క్యారెక్టర్ని ఆవిడ చేశారంటే మనం చాలా ఆశ్చర్యపోతాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి ఒక ఫంక్షన్లో జయప్రద వెళ్తున్నప్పుడు ఒక ముసలావిడ కాళ్ళకి అడ్డుపడి దండం పెట్టడం జరిగింది. జయప్రద ఆశ్చర్యపోయారు. అమ్మ, నీలాంటి కూతురు కనుక నాకుంటే ఎంత బాగుండు, అంతలోని కథ సినిమాని చూశాను, నీ నటన అద్భుతం అమ్మ అని చెప్పేసి వలలా ఏడ్చేసింది. ఇది ఆవిడ జీవితంలో ఎప్పటికీ ఒక మర్చిపోలేనటువంటి సంఘటన. అయితే ఈ సినిమా అంతలోని కథ 100 రోజులు ఆడిన తర్వాత 100 రోజుల ఫంక్షన్ చేసినప్పుడు జయప్రద అటెండ్ కాలేకపోయారు. ఎందుకంటే చాణక్య చంద్రగుప్త సినిమా షూటింగ్ చాలా బిజీగా ఉండటం వల్ల ఆవిడ ఆ కార్యక్రమానికి గైరాజులవ్వాల్సి వచ్చింది. దాంతో బాలచంద్రకి చాలా కోపం వచ్చింది. నేను ఈ సినిమాలో ఒక హీరోయిన్ చేస్తే ఆవిడ రాదా అని చెప్పేసి అడిగారు. తర్వాత హీరోయిన్గా బుక్ చేయడానికి కూడా ఆవిడ ఆయన ముందుకు రాలా. దాంతో ఆవిడ చాలా రాయబారాలు నడిపారు, కొన్ని ఫలించే. చివరికి ఆవిడ కూడా వెళ్ళి బతికినాటంతో తర్వాత వచ్చేప్పటికి 47 రోజులు, అందమైన అనుభవం ఇలాంటి సినిమాలు అవకాశం ఇచ్చారు. కానీ ఎందుకో బాలచంద్ర తర్వాత సరిత వైపే మొగ్గు చూపారు. అటు సైడే ఎక్కువగా సినిమాలు తీయడం జరిగింది. ఈ విధంగా బాలచంద్ర డైరెక్షన్లో అమూల్యమైనటువంటి అవకాశాలు చాలా కోల్పోయారు జయప్రద. ఒక పక్కన కనుక చూసుకుంటే ఆవిడకి 1977 సంవత్సరంలో అడవి రాముడు. ఈ అడవి రాముడు సినిమా గురించి అందరికీ తెలుసు, ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో. ముదుమలై ఫారెస్ట్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. యాక్చువల్గా ఆవిడకి ఇచ్చినటువంటి కాల్ షీట్లు అప్పట్లో అయిపోయాయి. ఈ సినిమాకి సత్యనారాయణ, సూర్యనారాయణ అని చెప్పి ఇద్దరు కూడా ప్రొడ్యూసర్స్, సత్యచిత్ర ఆర్ట్ క్రియేషన్స్. ఎన్టీ రామారావు రిలాక్స్డ్గా కుర్చీలో కూర్చున్నారు. ఈవినింగ్ టైము దూరంగా కనుక చూస్తే జయప్రదని ప్రొడ్యూసర్ సూర్యనారాయణ బతిమలాడటం కనిపిస్తోంది. జయప్రద నిరాకరిస్తున్నారు, తల అడ్డంగా ఊపుతున్నారు. ఎన్టీ రామారావుకి అర్థం కాలేదు. ఇందులో సూర్యనారాయణ వైపు వెళ్తూ అంటే పిలిచారు. ఏంటి బ్రదర్, జయప్రదని మీరేదో బతిమలాడుతున్నారు, ఏం జరిగింది అని అడిగారు. అబ్బాయి ఏం లేదంటే, లేదు నాకు చెప్పాల్సిందే అన్నారు. ఏం లేదంటే ఆవిడ కాల్ షీట్లు అయిపోయాయి, శ్రీకాంతరావు నాతో దొంగకి దొంగ సినిమా షూటింగ్కి వెళ్లాల్సి ఉంది, నేను ఒక 3 రోజులు ఆగమనంటే ఆవిడ ఆగే పరిస్థితిలో లేదు, మనకు ఒక పాట బ్యాలెన్స్ ఉండిపోయింది అని చెప్పారు. సరే వెంటనే రాఘవేంద్రని పిలవండి అన్నప్పటికీ రాఘవేంద్ర వచ్చారు. బ్రదర్ ఏంటి ఆ పాట అంటే, కోకిలమ్మ పెళ్లికి అని ఉంది కదా, ఆ పాట అనమాట. అయితే ఒక పని చేద్దాం బ్రదర్, ఈరోజు రాత్రి మనం షూట్ చేసేద్దాం అన్నారు. అంటే ఈ పాట రాత్రి ఎఫెక్ట్ కాదు కదా, నైట్ ఎఫెక్ట్లో మరి ఎలా తీయగలమంటే, అంటే పాటకి పగలు రాత్రి అనే భేదం లేదు, మనం తీసిన దాన్ని బట్టే ఉంటుందని అప్పటికప్పుడు లైట్లు తెప్పించి ఆ లైట్ల ఫోకస్లో కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి అని చెప్పేసి పాట ఉంది కదా, ఆ పాటని నైట్ ఎఫెక్ట్లో తీశారు. దాంతో ఒక్కసారి మీరు ఈ సినిమా చూడండి, అడవి రాముడిలో ఆ నైట్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఆ పాట కూడా చాలా అద్భుతంగా వచ్చింది. జయప్రద కృతజ్ఞతలు చెప్పి ఆ నెక్స్ట్ డే వెళ్ళిపోయారు. ఇది ఆ రోజుల్లో ఒక సెన్సేషన్. అంటే ఎన్టీ రామారావు సినిమాలో వెళ్ళిపోవటం అనే సాహసం కూడా ఆ రోజు ఎవరు చేసేవాళ్ళు కాదు. ఆ సాహసం జయప్రద చేశారు. తర్వాత యమగోళ సినిమా, అది సూపర్ డూపర్ హిట్, అది కూడా 1977 సంవత్సరంలోదే. అయితే అంతకుముందు కనుక చూసుకుంటే కృష్ణ కాంబినేషన్లో శ్రీ రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్, ఈ సినిమా మంచి సినిమా, కానీ ఆర్థికంగా విజయం సాధించాల, పర్వాలేదు అనిపించింది అంతే. మనమూరి కథ అని చెప్పేసి 1976 సంవత్సరంలోనే కె హేమంబర్దార్ డైరెక్షన్లో వచ్చింది. ఇందులో కూడా జయప్రద నటించారు. మామ కూతుర అన్న పాట కూడా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్, కానీ ఈ సినిమా కూడా ఆర్థికంగా విజయం సాధించాల. కానీ 1977 సంవత్సరంలో కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్లో వచ్చినటువంటి దొంగలకి దొంగ ఈ సినిమా కమర్షియల్గా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ పరంపర ఎంతవరకు ఈ జయత్రయాత్ర కొనసాగిందంటే 1986 సింహాసనం సినిమా వరకు చూసుకుంటే వీళ్ళు దాదాపు 45 సినిమాల్లో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. 90% పైగా అద్భుత విజయాలు వీళ్ళ కాంబినేషన్లో వచ్చాయి. అది ఆ రకంగా జయప్రద తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణతో ఒక నూతన వరవడిని క్రియేట్ చేశారు. తర్వాత హిందీ సినిమాకి వెళ్ళారు. హిందీ సినిమాలో కూడా చాలా అద్భుతమైన విజయాలు సాధించారు.
అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 1994 సంవత్సరంలో ఒక రాజకీయ అరంగేట్రం చేశారు. ఎన్టీ రామారావు పిలుపు మేరకు ఆవిడ సినిమా రంగ ప్రవేశం నుంచి దాదాపుగా పక్కకు తప్పుకున్నట్టు అయింది. హిందీ సినిమాలో మంచి వెలుగుతున్న టైంలో ఎన్టీ రామారావు పిలిచారు అని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీ రామారావు ఒకటే చెప్పారు, ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, నేను అసెంబ్లీ టికెట్ ఇస్తాను, ఎక్కడ కావాలన్నా నేను ఇస్తాను, నేను మంత్రిని కూడా చేస్తాను అని చెప్పి అన్నారు. కానీ జయప్రద సున్నితంగా తిరస్కరించారు. నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. ఆ విధంగా చేశారు కూడా. ఆ విధంగా మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం కోల్పోయారు. ఆ రోజుల్లో అఖండ విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ. 1994 రికార్డు బ్రహ్మాండమైన రికార్డు. దాదాపు 294 స్థానాల్లో ప్రతిపక్షానికి కేవలం 26 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీ అద్వితీయ విజయం సాధించింది. అయితే తర్వాత అనుకోని పరిస్థితులు, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం, ఆ టైంలో తనకి రాజకీయ గురువైనటువంటి ఎన్టీ రామారావుని వదిలిపెట్టి చంద్రబాబు వైపు వెళ్ళటం ఆవిడ బాధించింది కూడా. ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా, నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది, కానీ ఆ రోజు పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేశాను, అది నాకు చాలా బాధ కలిగిందని చెప్పారు. మళ్ళీ 1996 సంవత్సరంలో ఆవిడకి రాజ్యసభ సీట్ వచ్చింది. 6 సంవత్సరాల పాటు ఆవిడ రాజ్యసభ మెంబర్గా కూడా ఉన్నారు. రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఆవిడ చాలా డీటెయిల్డ్గా వర్క్ చేశారు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నారో వాటిని ఎలాగా ప్రజెంట్ చేయాలో రాజ్యసభలో ఆ విధంగా ప్రజెంట్ చేశారు. తర్వాత ఆవిడకి చంద్రబాబు నాయుడుతో కొంత మనస్పర్ధలు రావటం జరిగింది. అంటే తగినంత గౌరవం పార్టీలో లభించట్లేదు అన్న ఫీలింగ్కి ఆవిడ వచ్చారు. ఆవిడ ఒకటే సున్నిత మనస్కురాలు. ఆవిడ చిన్న కష్టం వచ్చినా కూడా తట్టుకోలేదు. దాంతో పార్టీకి రాజీనామా చేశారు. జనరల్గా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి ఆ రోజుల్లో రాజీనామా చేస్తే కాంగ్రెస్ వైపు వెళ్తారు, కానీ ఆవిడ పనిచేయలే. ఎక్కడో ఉత్తరప్రదేశ్కి వెళ్ళారు, సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యారు. రాంపూర్కి ఎలక్షన్స్లో ఆవిడ ఫైట్ చేయాల్సి వచ్చింది. రాంపూర్ అంటే ఏంటో తెలియదు, ఒక్కతే వెళ్ళారు. ఆ ఒక్కతే వెళ్ళినప్పుడు కూడా వెనకాల రాజబాబు ఉండటం జరిగింది. ప్రచారం చేశారు, ఎలక్షన్స్లో గెలిచి పార్లమెంట్కి వెళ్ళారు. 2 సార్లు ఆవిడ రాంపూర్ నుంచి గెలవడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అండి. ఒక తెలుగు మహిళ, రాజమండ్రికి చెందినటువంటి లలితారాణి అనే ఆవిడ అసలు పేరు. ఆవిడ హిందీలోకి వెళ్ళి అక్కడ సక్సెస్ సాధించి రాంపూర్ నుంచి లోక్సభకి వెళ్ళి 2 సార్లు అదేటువంటి వాయిస్ అక్కడ వినిపించడం జరిగింది. అనుకోని పరిస్థితులు, రాజకీయాలు ఎప్పుడూ కూడా మనిషిని అతలాకుతలం చేస్తుంటాయి. తర్వాత కాలంలో సమాజ్వాదీ పార్టీలో ఎమ్మెల్యేకి పోయారు, ఇప్పుడు బీజేపీలో కంటిన్యూ అవుతున్నారు. అసలు లాస్ట్ ఎలక్షన్స్లో కూడా పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని చెప్పి కూడా వాడు ప్రకటించారు. కానీ ఇప్పుడు బీజేపీ బహుశా పాత్రను వాళ్ళని అంత ఎంకరేజ్ చేసే పరిస్థితులు లేదా అని కూడా మనకు అనిపిస్తుంది. ఓ విధంగా చెప్పాలంటే ఆవిడ రాజకీయంగా ఇప్పుడు అంత వెలుగు లేకపోయిందా అన్న భావన కూడా మనకు కలుగుతుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, తెలుగులో ప్రతిభ గల నటీమణి జయప్రద ఎంతో ఆటుపోట్లు చూశారు. ఆవిడ స్టార్టింగ్ స్టేజ్లోనే మంచి మంచి సినిమాలు చేశారు, మంచి ప్రతిభ గల క్యారెక్టర్స్ చేశారు. మనం కనుక చూసుకుంటే కె విశ్వనాథ్ మరి తీసినటువంటి శంకరాభరణం ఈ సినిమాలో తులసి క్యారెక్టర్కి మొట్టమొదటిగా జయప్రదనే ఆవిడ చేయాల్సి ఉంది. యాక్చువల్గా విశ్వనాథ్ అడిగారు, కాకపోతే అప్పటికి చాలా సినిమాలు బిజీగా ఉండటం వల్ల కాల్ షీట్లు అడ్జస్ట్ చేయలేపారు. దాంతో ఆయన ఏం చేశారంటే మంజు భార్గవిని ఆ సినిమాకి తీసుకొని నటింపజేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మంజు భార్గవికి చాలా పేరు వచ్చింది. జయప్రద సినిమా చూసిన తర్వాత చాలా బాధపడ్డారు. ఈ క్యారెక్టర్ నన్ను అడిగారు, నేను చేయలేకపోయానని చెప్పేసి కె విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి కన్నీరు కూడా పెట్టుకున్నాను. అంటే బేసిక్గా నేను చెప్పాను కదా ఆవిడ సున్నిత మనస్కురాలని. కానీ సురసంగం అని చెప్పేసి శంకరాభరణాన్ని హిందీలో కూడా తీయడం జరిగింది. అప్పుడు కె విశ్వనాథ్ మళ్ళీ జయప్రదని ఎంచుకున్నారు. మంచి ప్రతిభ కనపరిచారు ఆ సినిమాలో. కాకపోతే ఏంటంటే తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినంత హిందీలో అవ్వలేదు. కానీ ఆ క్యారెక్టర్ మాత్రం ఆయన పంచిన తీరు, ఆవిడ నటించినటువంటి తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే సాగర సంగమం సినిమాకి మొట్టమొదట చిరంజీవి, జయసుధ అని చెప్పి అనుకున్నారు.
అయితే చిరంజీవి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయారు. దాంతో కమల్ హాసన్ ఈ సినిమాకి తీసుకోవడం జరిగింది. అప్పుడు కేబుల్ సినిమాది ఎంచుకున్న చాయిస్ ఏంటంటే జయసుధ బదులు జయప్రదని తీసుకుందాం. ఎందుకంటే జయప్రదకి బేసికల్గా మంచి డాన్సర్, భరతనాట్యంలో ఆవిడ చాలా బాగా డాన్స్ చేస్తారు. కేఎల్ శ్రీనాథ్కి డాన్సర్స్ అంటే చాలా ఇష్టం. పైగా ఇది కథకి అంతా కూడా పాయి పట్టు డాన్సే. జయసుధ కూడా మంచి నటే, కానీ డాన్స్లో అంత పర్ఫెక్ట్ అని కాదు. దాంతో జయసుధ బదులు ఆ జయప్రద ఆ సినిమాలో నటించారు. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో, ఎంత పేరు తెచ్చిందో కూడా అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి కె విశ్వనాథ్ ఒక విధంగా ఆవిడకి సినిమా రంగంలో ఒక కీలకమైన మలుపుని తీసుకొచ్చారు. బాలచంద్ర కూడా అదే పాత్ర వహించారు అనుకోండి. ఆ విధంగా కృష్ణతో కలిసి ఎంతో అద్భుతమైన సినిమాలు చేసినటువంటి జయప్రద ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కూడా కీలకమైన క్యారెక్టర్ చేయబోతున్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఒక మంచి పరిణామం. రాబోయే కాలంలో ఈవిడ మరిన్ని మంచి సినిమాలు చేయాలి. ఎందుకంటే మంచి ప్రతిభ గల నటీమణి. ఈ మధ్యకాలంలో కనుక లాస్ట్ 10 yearsలో కనుక చూసుకుంటే ఒక విధంగా సినిమాల పరంపర తగ్గింది. ఒక విధంగా రాజకీయాల్లో పెద్ద యాక్టివేట్గా ఉండట్లేదు. అలాంటి నటీమణి ఇప్పుడు సినిమాలు కనుక చేస్తే సినిమా రంగం మంచి టాలెంట్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. జయప్రద కూడా మరిన్ని సినిమాలు ముందు ముందు చేయాలి. ఎందుకంటే ఈ బాధని దగ్గర మింగుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి మాత్రం ఈరోజు యువతకు ఆదర్శప్రాయం ఏంటంటే చాలా సున్నిత మనస్కురాలు, ఒక తెలుగు ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకొని తెలుగు సినిమా రంగంలో వెళుతున్నాడు. హిందీ కూడా అసలు రాదు, కానీ హిందీ ట్యూటర్ని పెట్టుకొని హిందీ నేర్చుకొని నార్త్ ఇండియాలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకొని తనకు తెలియని ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఎంపీగా గెలిచి 2 సార్లు, ఒకటి కాదు 2 సార్లు గెలిచి ఈరోజు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నటువంటి ఒక ఉక్కు వనితగా ఆవిడ మారారంటే ఈ రూపాంతరం చెందడం అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా ఉంటుంది. కాబట్టి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జయప్రద. ఎన్నో కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఎదుర్కొని ప్రతిభ కలిగి ఈరోజు ఆవిడ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆవిడ ఎన్నో మంచి క్యారెక్టర్స్ చేశారు. నేను చెప్పినట్టు అంతరేని కథ దగ్గర నుంచి తీసుకుంటే సాగర్ సంగమం, తర్వాత మీరు కనుక చూసుకుంటే మేఘ సందేశం, ఇలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. అసలు పేర్లు చెప్పడానికి కూడా లిస్ట్ చాలా పెద్దది. కానీ ఇంతవరకు కూడా వాడికి ఎటువంటి అవార్డు కూడా రాలా, పద్మశ్రీ కూడా రాలేదు. వాడు బాధపడ్డారు కూడా, నేను ఇన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను, మరి నాకు పద్మశ్రీ రాలేదని కూడా అనుకున్నారు కూడా. కాబోయే కాలంలో మరి ప్రభుత్వం ఈవిడ నటీమణి, ఈవిడకున్న ప్రతిభ గుర్తించి మంచి అవార్డులు రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఈ నటీమణి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు, మంచి సినిమాలు కూడా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ కళ సాకారం కావాలని కోరుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.